మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్లో కేసు నమోదైంది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామరాజు తన పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. ఇక వీరితో పాటు మరికొందరు పేర్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2021 మే 14 జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఇక ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు. తనను A1గా చేర్చుతూ కేసు నమోదు చేయడంపై పివి సునీల్ స్పందించారు. 3 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా మళ్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నారని ట్వీట్ చేశారు.